కార్పొరేషన్లో అధికారులతో రివ్యూ జరిగింది. దాదాపు ఎవ్రీ 5 డేస్ ఆర్ 10 డేస్కి ఒకసారి నేను నెల్లూరు వస్తున్నాను. వచ్చినప్పుడల్లా ఒక 2 to 3 అవర్స్ అధికారులతో చాలా డీప్గా రివ్యూ చేస్తున్నాను. ఎందుకంటే ఖజానా లేని రాష్ట్రం ఏంది, మున్సిపాలిటీస్కి వచ్చిన అంటే ప్రజలు కట్టిన ఇంటి పన్నులు కానీ, వాటర్ ఛార్జెస్ కానీ, బిల్డింగ్ అప్రూవల్ ఛార్జెస్ కానీ, లేఅవుట్ ఛార్జెస్ కానీ ఇవన్నీ సిఎఫ్ఎంఎస్ ద్వారా మిగతా వాటికి డైవర్ట్ చేసేసింది గత ప్రభుత్వం. నా మున్సిపల్ శాఖలో అయితే దాదాపు 3,200 కోట్లు ప్రజలు కష్టపడి కట్టిన పన్నులు, వాటర్ ట్యాక్సెస్, లేఅవుట్ ట్యాక్సెస్, బిల్డింగ్ అప్రూవల్స్, మిగతా ఛార్జెస్ ఏదన్నా అన్నింటినీ డైవర్ట్ చేసి అదే 3,200 కోట్లు కానీ ఈరోజు కానీ ఉంటే ఈ యొక్క మున్సిపాలిటీస్ని బ్రహ్మాండంగా చేస్తుంటారు. ఖజానా ఖాళీ మైనస్లో ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రాజెక్టులన్నీ అవుట్, అవన్నీ వాళ్ళు క్యాన్సిల్ చేశారు. మళ్ళా మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న యొక్క గౌరవంతో కావచ్చు, వారు చేయగలిగిన నమ్మకంతో వాటిని 1 by 1 రివైజ్ చేస్తున్నారు. 5,350 కోట్లు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ది మళ్ళీ రివైజ్ చేశారు. 4 ఏళ్ళకి పర్మిషన్ ఇచ్చారు. అయితే ఈరోజు నెల్లూరు తీసుకుంటే 2014-19లో 1,100 కోట్లతో ఒక ప్రాజెక్టుని అట్కో లోన్ ద్వారా శాంక్షన్ చేయించాం. మొదట నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ డబ్బులు కట్టాలని పెట్టాం. తర్వాత ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడికి అది రాష్ట్ర ప్రభుత్వం భరించేటట్టుగా నేను క్యాబినెట్లో అప్రూవ్ చేయించా, బడ్జెట్లో పెట్టేశారు. వాళ్ళే కడుతున్నారు. ఇప్పుడు తీసుకున్న అమౌంట్కి కడుతుండే. అయితే ఇంకొక 165 కోట్లు వాళ్ళ దగ్గర ఉండిపోయింది. ఆ 125 కోట్లు తీసుకొచ్చి తెస్తే ఈ ప్రాజెక్ట్ పూర్తయిపోద్ది. కానీ 5 సంవత్సరాల్లో వాళ్ళు చిల్లి పైసా తీసుకురాలా. ఎందుకు తీసుకురాలేదంటే మా మీద కోపం ప్రజల మీద చూపించారు. మా మీద కోపం ప్రజలు చక్కగా సంగం బ్యారేజ్ నుంచి వచ్చే నీళ్ళు తాగడానికి అవకాశం లేకుండా చేశారు. దోమలు లేని నగరం చేయడానికి అవకాశం లేకుండా చేశారు. మా మీద తెలుగుదేశం పార్టీ కోపంతో. ఇది ప్రజా పరిపాలన కాదు. ఒక మంచి పని ఒక గవర్నమెంట్ చేస్తే ఆ వచ్చే గవర్నమెంట్ కూడా దాన్ని కంటిన్యూ చేయాలి. ఈరోజు నెల్లూరులో నేను యాక్చువల్గా 1 by 1 తీసుకుంటే గ్రీనరీ ఫస్ట్ 2014-19లో రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్లో సెంటర్ డివైడర్స్ బ్యూటిఫుల్గా చేశాం. అదే నేను యాక్చువల్గా ఇక్కడ గ్రీన్ కార్పొరేషన్ వాళ్ళకి ఇచ్చాను. వాళ్ళు మార్చి ఎండ్ కల్లా చక్కటి ఫ్లవరింగ్ వచ్చారు చేస్తూ ఉన్నారు. దాని మీద వర్క్ చేస్తున్నారు. అధికారులను కూడా అప్రిషియేట్ చేస్తున్నాను. దాదాపు ఆ యొక్క పాతవి ఏదైతే పనికిరావో ఆ మొక్కలు తీసేయటం, ఆ మట్టిని కంప్లీట్గా లోడి ఆ మట్టిని వేరే ఫిల్ చేయటం, ఎరువులు వేయటం అన్నీ చేస్తున్నారు. నేను ఎవ్రీ వీక్ చేస్తున్నాను. ఈ వీక్ కూడా ఎందుకంటే గతంలో 2014-19 ఉన్నప్పుడు విజయవాడ నుంచి నెల్లూరుకి వచ్చిన, నెల్లూరు నుంచి మళ్ళీ విజయవాడకి పోయేటప్పుడు ట్రిమ్ చేసేవాడిని నేను. అది పనిగా చెట్లని ట్రిమ్ చేసి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయాలని. బట్ ఈసారి చేయాలంటే ఏం లేవు. ఆడన్నీ పిచ్చి మొక్కలు ఉన్నాయి, ఫ్లవరింగ్ వచ్చాయి లేవు. కాబట్టి March 31 కల్లా అంటే మరొక 4 నెలలకి చక్కటి ఫ్లవరింగ్ వచ్చేది చేస్తామని కమిషనర్ గారు వాళ్ళ యొక్క గ్రీనరీ కార్పొరేషన్ వాళ్ళు యాక్చువల్గా గ్రీనరీ. అదేవిధంగా ఆవులు రోడ్లలో మున్సిపాలిటీలో ఆవులు ఉండటం కరెక్ట్ కాదు. నేను ప్రతిసారి చెప్తున్నాను, కొంత డ్రైవ్ చేశారు. కానీ నిన్నే నాకు ఒక పేపర్లో ఫోటో వచ్చింది నెల్లూరు సోనస్పేటలో ఎలా తిరుగుతున్నాయని. అక్కడి నుంచే పంపించాను. ఇవాళ చాలా స్ట్రిక్ట్గా చెప్పా. అసలు దాని మీద కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. ఇంతవరకు చేస్తే 17,000 ఇళ్ళని మళ్ళా స్టడీ చేశారు. 17,000 స్టడీ చేస్తే అందులో 800 ఇళ్ళు అండర్ అసెస్మెంట్. అంటే 2,000 చదరపు అడుగులు కట్టుకొని ఉంటే బిల్డింగు వాళ్ళు 1,000 చూపించి ట్యాక్స్ కట్టి 1,000 ఎగ్గొట్టడం జరిగినాయి. ఈ యొక్క 800కి ఇప్పుడు యాక్చువల్గా అంటే 5%. ఈరోజు నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ ట్యాక్స్ వేసిన వాటిల్లో 5% అండర్ అసెస్మెంట్. అంటే బిల్డింగ్ ఎంత ఉందో అంత సైజుకి ట్యాక్స్ కట్టకుండా తగ్గించి కడుతున్నారు. దాన్ని డ్రైవ్ పెట్టాం. ఈ 5% యాక్చువల్గా ఫైనలైజ్ చేశారు. అదేవిధంగా
180 అంటే ఈ 17,000 ఇళ్లలో 180 ఇళ్ళకి అసలు ట్యాక్సే కట్టాల. వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. వాళ్ళు ప్రభుత్వం రోడ్లు వాడుతున్నారు తిరగటానికి, నీళ్ళ కనెక్షన్ తీసుకొని ఉన్నారు, ఎలక్ట్రిసిటీ లైన్స్ తీసుకొని ఉన్నారు, ట్రాన్స్మిషన్ లైన్స్, ఇవన్నీ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. మీరు ప్రభుత్వం సేవ చేయడానికి ఉండేది. సేవ చేయాలంటే మీరు ట్యాక్సెస్ కట్టాలా. అందువల్ల మీరు అందరూ అండర్ అసెస్మెంట్ వాళ్ళందరూ మీకై మీరే వాలంటరీగా అసెస్ చేయించుకోండి దయ ఉంచి. అదేవిధంగా అసలు ట్యాక్సే కట్టకుండా ఉన్నవాళ్ళు ఇమీడియట్గా చేయించుకోండి. ఇట్ ఈజ్ మై రిక్వెస్ట్. అంటే కొంతకాలం కొన్ని రోజులు 1-2 వారాలు రిక్వెస్ట్ చేసి చెప్తాం, ఆ తర్వాత చట్టపరంగా పోతాం.